గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలో 27 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఈ 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం మహత్వం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవద్గీత మహత్యం గురించి పద్మపురాణ అంతర్గతంగా ఉందండి. పద్మపురాణంలో వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవికి భగవద్గీత మహాత్యం గురించి వివరిస్తే, కైలాసనాథుడైన పరమశివుడు పార్వతీదేవికి భగవద్గీత మహాత్యం గురించి వివరించి ఉన్నారు. అంటే భగవద్గీత గురించి, భగవద్గీత మహాత్యం గురించి శివకేశవులిద్దరూ ప్రచారం చేసి ఉన్నారు. సరే, ఇప్పుడు 14వ అధ్యాయం పారాయణం లేదా శ్రవణం చేయడం వలన కలిగే ఫలితాలు ఏమిటి, ఆ అధ్యాయం మహత్యం ఏమిటి తెలుసుకుందాం. పరమశివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు, పార్వతి, సమస్త భవబంధాల నుండి విముక్తిని ప్రసాదించే 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం యొక్క మహత్యాన్ని తెలియజెప్పే కథను వినిపిస్తాను, సావధానంగా విను అని ప్రారంభిస్తున్నాడు శివుడు. సింహళ ద్వీపంలో విక్రమభేతాళుడు అనే రాజుండేవాడు. అతడు సింహ పరాక్రముడు, అలాగే కళానిధి, కళాపోషకుడు. ఒకనాడు అతడు వేట నిమిత్తము ఉత్సాహంతో రాజకుమారులతో పాటు 2 ఆడకుక్కల్ని కూడా తీసుకొని అడవికి వెళ్ళాడు. వారు వనానికి చేరిన తర్వాత వాళ్ళని చూచి ఒక కుందేలు భయపడి మహావేగంతో పరిగెత్తసాగింది. రాజుగారి దగ్గర వేట కుక్కలు ఉండేసరికి పాప కుందేలుకు భయం వేసి పరిగెత్తింది. పరిగెత్తి అలసిపోయి ఒక కందకం అంటే ఒక చిన్న బావిలో పడిపోయింది. అందులో పడిన అది కుక్కకు అందకుండా తప్పించుకుంది. పక్కనే ఒక మునీశ్వరుని ప్రశాంతమైన ఆశ్రమం ఉంది. అక్కడ లేళ్ళు, జింకలు నిర్భయంగా అన్ని చెట్ల కింద తిరుగుతున్నాయి. కోతులు కూడా చెట్లెక్కకుండా, కొమ్మలు ఎరవకుండా క్రింద పడిన ఫలాలతోటి తృప్తిని పొందుతున్నాయి. అక్కడ సింహము ఏనుగు గున్నలతో అంటే ఏనుగు పిల్లలతో ఆటలాడుతూ ఉంది. సర్పములు నిర్భయముగా నెమళ్ళ రెక్కలలో ఇమిడిపోతున్నాయి. ఆ ఆశ్రమంలో వత్సుడు అనే పేరు గల ఒక మహర్షి ఉన్నాడు. ఆయన జితేంద్రియుడు, శాంతచిత్తుడై నిరంతరము భగవద్గీత 14వ అధ్యాయాన్ని పఠిస్తూ ఉండేవాడు. ఆశ్రమంలో ఆయన శిష్యుడు ఒకడు ప్రతిరోజు ఆయన పాదపద్మాలను భక్తితో కడిగేవాడు. ఆ శిష్యుడు కూడా ప్రతిరోజు 14వ అధ్యాయం చదివేవాడు. ఆయన గురువుగారి కాళ్ళు కడిగిన నీళ్లతోటి ఆ కందకం అంటే ఆ చిన్న బావి లేదా గుంట ఏర్పడింది. రోజు గురువుగారి శుశ్రూష చేసి పాదాలు కడుగుతూ ఉంటాడు తీర్థం తీసుకొచ్చి. ఆ నీళ్లు అలా ప్రవహించి ఒక గుంట ఏర్పడింది, చిన్న కందకం లేదా బావి ఏర్పడింది. అచ్చడి మట్టి కూడా బురదగా ఉంటుంది. అందులో పడిన వెంటనే కుందేలు ఒక దివ్య విమానం అధిరోహించి స్వర్గలోకం చేరుకుంది. కుక్క దాన్ని వెంటాడుతూ వచ్చింది కదా, ఆ కందకంలోని బురద కొంత కుక్క మీద పడింది. ఆకలి తప్పులతో ఉన్న కుక్క కూడా వెంటనే రమణీయమైన దివ్యాంగణ రూపము ధరించి గంధర్వుడు తెచ్చిన దివ్య విమానం మీద స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూస్తున్న ముని శిష్యుడు తనలో తాను నవ్వుకున్నాడు. ఆ 2 జీవుల పూర్వజన్మ వైరము గురించి తలుచుకుంటే అతనికి ఆశ్చర్యం వేసింది. ఆ దృశ్యాన్ని చూచిన రాజు కూడా విస్మయంతో చూస్తూ ఉండిపోయాడు. రాజు ఎంతో భక్తితో మునికి ప్రణమిల్లి, విప్రోత్తమా, ఈ కుందేలు, కుక్క నీచ జన్మలు ఎత్తిన జ్ఞానహీనుడైనా అవి స్వర్గానికి ఎలా పోగలిగాయి? దీనికి కారణం ఏమిటి? దయచేసి చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ శిష్యుడు ఎలా చెప్పసాగాడు, రాజా, ఈ ఆశ్రమంలో వత్సుడనే పేరు గల బ్రాహ్మణులు మహానుభావులు మా గురువర్యులు ఉన్నారు. వారు గొప్ప జితేంద్రియులు. ఆయన అనునిత్యము భగవద్గీత 14వ అధ్యాయాన్ని పఠిస్తూ ఉంటారు. గురువర్యులతో నేను కూడా శ్రద్ధగా అధ్యాయాన్ని చదువుతాను. నేను మా గురువుగారు కాళ్ళు కడిగిన నీళ్ల వల్ల ఏర్పడిన కందకం అది. ఆ కందకంలో పడిన కుందేలుతో పాటు ఆ బురద అంటుకున్న కుక్కకు కూడా స్వర్గలోకం ప్రాప్తించింది. అందుకే నాకు నవ్వు వచ్చింది. ఇందుకు ఇంకొక కారణం కూడా ఉంది. మహారాష్ట్రలో ప్రత్యుదకము అనే ఒక గొప్ప నగరం ఉంది. అందు కేశవుడు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు మహాకపటి. అతడి భార్య పేరు విలోభన. ఆమె వ్యభిచారిణి, ఇష్టం వచ్చినట్లు తిరిగేది. అందుచేత అతడు కోపించి జీవితాంతము ఇది బ్రతికున్న దీనితో నాకు విరోధమే కదా అనుకొని ఒక రోజున ఆమెను చంపివేశాడు. ఆ పాపం వల్ల అతడు కుందేలై పుట్టాడు. ఆమె ఆడకుక్కగా జన్మించింది. జన్మాంతర వైరాన్ని ఇప్పుడు కూడా కనపరిచారు అని చెప్పాడు. పార్వతి, ఈ కథ వినిన శ్రద్ధాళువైన ఆ మహారాజు కూడా
ప్రతిరోజు భగవద్గీత గుణత్రయ విభాగయోగము అనే 14వ అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదువుతూ అంత్యకాలంలో పరమపదాన్ని చేరుకున్నాడు. ఇది భగవద్గీత చతుర్దశాధ్యాయ మహత్యము. దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని, పరమశివుడు పార్వతీదేవికిని వినిపించిరి. అదండి విషయము. మీకు ఏ అధ్యాయముకు సంబంధించిన మహత్యము చదివినా కూడా ఇలాంటి కథలు, పూర్వజన్మ దృష్టాంతాలు, మరణించిన పితృదేవతలకు సంబంధించిన దృష్టాంతాలు, వాళ్ళందరికీ ఉత్తమ గతులు, పరమగతులు కలగడము, ఇలాంటివి కోకోలలుగా కనపడుతూ ఉంటాయి. కొందరు అంటారు కదా, భగవద్గీత కేవలం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. అది చదివితే నీ నడవడిక బాగుంటుంది, అది చదివితే నీ ఆలోచనలు బాగుంటాయి, అది చదివితే నీకు ఒక క్లారిటీకి పనికొస్తుంది అని చెప్తారు. అంటే అంతకు మించి భగవద్గీత మహత్యం ఏమిటి లేదు. ఏదో వ్యక్తిత్వ వికాస కోర్సులకు పెడతాం కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులకి, అలాగా భగవద్గీత కూడా ఏంటంటే చదువుగా అర్థం చేసుకోగా నీ వ్యక్తిత్వం కాస్త బాగుపడుతుంది, అంతవరకే ప్రయోజనం అన్నట్టుగా మాట్లాడతారు. మరి రకరకాల పాప పనులు చేసిన వాళ్ళు, లేకపోతే హింసా ప్రవృత్తి కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మరణించిన లేకపోతే ఉన్న వాళ్ళ కోసం ఏం చేయాలి అంటే రకరకాల పూజలు చదవండి, రకరకాల స్తోత్రాలు చదవండి, 3 పూట్ల చదవండి, లేదంటే 6 పూట్ల చదవండి, రెమెడీలు చేసుకోండి, లేదంటే ఫలానా చోటకు వెళితే ఇవి చేస్తారు, ఇవన్నీ కూడా ప్రచారం చేసుకోవడానికి భగవద్గీత తీసి పక్కన పెట్టేయాలి. కొందరు ఆలోచనలు అలా ఉంటాయి. అది కేవలం వ్యక్తిత్వ వికాసం కోసమేనండి, మీరు ఇంకా అసలు బాగుపడతారా చదివితే, ఆలోచనలు బాగుంటాయి అంతేను. మిగతా అన్నీ కూడా మీరు కావాలంటే ఇంతంత కట్టి, లేదంటే ఫోన్పేలు చేసి ఇవన్నీ చేపించుకోవాలి అవసరమా, భగవద్గీత చదివితే సరిపోదా అంటే వీళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకుంటే ఏమవుతుందంటే వీళ్ళ వ్యాపారాలు పోతాయి, ముందు యూట్యూబ్ వ్యాపారాలు పోతాయి. మనకి విష్ణుమూర్తి చెప్తుంది ప్రమాణం, పరమశివుడు చెప్తుంది ప్రమాణం, అవునా కాదా? వాళ్ళిద్దరూ కలిపి పద్మపురాణాంతర్గతంగా గీతా మహత్యం ప్రతి అధ్యాయానికి మహత్యం ఏమిటో చెప్పారు. ఇంతకంటే కూడా ప్రమాణం కావాలా? శివుడు చెప్తున్నాడు, కేశవుడు చెప్తున్నాడు, ఇంకేం కావాలండి? ప్రతి అధ్యాయంలో కూడా పితృదేవతలు ఈ విధంగా తరించారు. మరణించిన వాళ్ళు తర్వాత రకరకాల చూడండి, పశువుల జన్మలలో, జంతువుల జన్మలలో ఉండి కూడా ఎలాగ భగవద్గీత చెవిని పడితే తరించారు. భగవద్గీత నిరంతరము అధ్యయనము పారాయణము చేసే మహాత్ముడి పాదాలు కడిగిన నీళ్లలో పడి తరించాయంటే ఆలోచించండి ఎంత శక్తివంతమైందో భగవద్గీత. ఏ విధంగా పశు పక్షాదులని, నీచమైన ప్రాణులని కూడా, నిమ్న స్థాయి ప్రాణుల్ని కూడా ఉద్ధరిస్తుందో చూడండి. కాబట్టి భగవద్గీతను నమ్మాలండి. నమ్మిన వాడు ఖచ్చితంగా తాను తరించడమే కాకుండా అటేడు తరాలు ఇటేడు తరాలు అందరినీ తరింపజేస్తాడు, చుట్టుపక్కల అందరినీ తరింపజేస్తాడు. తనతో స్నేహం చేసిన, తనను కలిసిన, తనతో తోడుగా కూడా ఉండేవాళ్ళు, శిష్యులైనా, తనవారైనా, స్నేహితులైనా, సుహృతులైన ఎవరైనా సరే తనతో ఉన్న వాళ్ళందరినీ కూడా తరింపజేయగలుగుతాడు. భగవద్గీత నిరంతరము పారాయణం చేసేవాడు, తదనుగుణంగా ఆచరించేవాడు మహాత్ముడు అవుతాడు, మహాజ్ఞాని అవుతాడు, పరమ భాగవతోత్తముడు అవుతాడు, వైరాగ్యవంతుడు అవుతాడు, మహాపురుషుడు అవుతాడు. తను ఉద్ధరించడం పడటం కాదు, తన వలన అందరూ ఉద్ధరించబడతారు, అందరికీ సర్వస్వభావాలు కలుగుతాయి. కాబట్టి అందరూ చక్కగా భగవద్గీతను పారాయణం చేయండి, వెంట ఉంచుకోండి, తరించే ప్రయత్నం చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.